ఇయాల రేపు చేతుల ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడిచే పరిస్థితి లేదు. మంత్రగాని పానం చిలకలు ఉన్నట్లు మన రహస్యాలన్నీ గా ఫోన్లనే ఉంటాయి. అసోంటి ఫోన్ పోయిందనుకో గుండె పగిలినట్లు అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత పోయిన ఫోను మళ్ళీ కండ్ల ముందు కనిపిస్తే జాతరల తప్పిపోయిన బిడ్డ ఎదురొచ్చినట్లు సంబరపడతారు. హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్ కు పోలీస్ ఆఫీసర్లు పోయి ఏం పుస్తకాలు కొనాలి అని చూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, ఆ బల్ల మీద ఉన్నాయి పుస్తకాలు కావు, సెల్ ఫోన్లు. అవి అమ్మేటి కూడా కాదు. మళ్ళా రైళ్లలో పోయేటప్పుడు కొందరు ప్యాసింజర్లు కిటికీల దగ్గర కూర్చొని ఫోన్లతోని ఫోటోలు తీస్తుంటారు. ఇంకొందరు డోర్ దగ్గర నిల్చొని వీడియోలు తీసుట్లా బిజీగా ఉంటారు కదా. ఇదే సందనుకొని కొందరు దొంగల ఫోన్లను అటుక్కున గుంజుకొని అవతల పడుతుంటారు. అగో అట్లా ఫోన్ పోయేసరికి ఏం చేయాలనో తెలియక పాపం ప్యాసింజర్లు ఆగమాగం అవుతుంటారు. అట్లా వాళ్ళు పోగొట్టుకున్న ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేసిండ్రు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్లన్నీ అవే. వీటి విలువ 10 లక్షల రూపాయలట. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ తోని ఒక స్పెషల్ టీము ఒకటే నెలలో 150 ఫోన్లు రికవరీ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వాటి ఓనర్లకు అప్పచెప్పిండ్రు. ప్యాసింజర్లు జర్నీ చేసేటప్పుడు డోర్లు కిటికీల దగ్గర ఫోన్లతోని ఫోటోలు తీసుడు, వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు పోలీసులు. కానీ ఇక దొరకాయి అనుకున్న ఫోన్లను ఎట్లనో అట్లా దొరకబట్టి మాకు అప్పచెప్పిండ్రని మస్తు సంతోషపడుతురట ఆ ఫోన్లు పోగొట్టుకున్న ఓనర్లు.